అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన ఏడాది తర్వాత భారత రాష్ట్ర సమితిలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. పార్టీ సుప్రీం లీడర్ కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడంతో చాలా మంది నేతలు జారిపోతున్నారు. బీఆర్ఎస్లో ఉండి ప్రయోజనం లేదనుకొని అధికార కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేస్తున్నారు. ఉన్నవాళ్లు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. దిశానిర్దేశం చేసే పెద్దాయన పట్టించుకోకపోవడంతో ఇక తాము చెప్పిందే వేదం అన్నట్లుగా కొందరు నేతలు ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే మాస్ లీడర్ హరీష్ రావుకు బీఆర్ఎస్లో ప్రాధాన్యం పెరుగుతోంది. 2 నెలలుగా హరీష్ రావు పార్టీలో అందరికంటే ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు. పార్టీలో ఒక వర్గానికి నాయకత్వం వహిస్తూ ఇతరులను కూడా తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చాలా మంది నేతలు హైదరాబాద్లోనూ సిద్దిపేటలోనూ హరీష్ రావును కలుసుకుని తమ సంఘీభావం తెలుపుతున్నారు. ఆయనతో మాట్లాడేందుకు, సలహాలు తీసుకునేందుకు వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ హరీష్ రావు దగ్గర అటెండెన్స్ వేసుకుంటున్నారు. పైగా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికంటే ఎక్కువగా హరీష్ రావును టార్గెట్ చేయడంతో ఆయనకు కష్టపడకుండానే పబ్లిసిటీ వస్తోంది.